యుద్ధంలోకి హౌతీల ఎంట్రీ తొలిసారి ఇజ్రాయెల్ పైకి యెమెన్ రెబల్స్ మిస్సైళ్ల దాడి కొత్త మలుపు తిరిగిన పశ్చిమాసియా యుద్ధం ఎర్ర సముద్రంలో హౌతీ దాడులు చేస్తే మరింత చమురు సంక్షోభం ఇజ్రాయెల్ నగరాలపై ఇరాన్ అటాక్స్ కువైట్ ఎయిర్పోర్ట్పై దాడి భారీగా మంటలు సౌదీలోని యుఎస్ బేస్పై 6 క్షిపణులు 29 డ్రోన్లతో దాడి 15 మంది అమెరికా సైనికులకు గాయాలు ఇరాన్లోని అణుకేంద్రాలపై ఇజ్రాయెల్ దాడులు మాకు సహకరించకుంటే మీకెందుకు రక్షణ కల్పించాలి నాటో దేశాలపై ట్రంప్ ఫైర్ హర్మూజ్ను తెరవడం చిన్న సైనిక చర్యే కానీ నాటో దేశాలు భయపడుతున్నాయి ఇరాన్ ట్రంప్ జలసంధిని తెరవాలంటూ సటైర్ కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద ఇరాన్ డ్రోన్ దాడితో ఎగిసిపడుతున్న మంటలు నిన్న 10 రోజులు ఇచ్చిన సమయం అంటే కదా ట్రంప్ గారు నిన్న 10 రోజుల వరకు విరామం తీసుకుంటున్నాం ఏప్రిల్ 6 రాత్రి 8 గంటల తర్వాత మళ్ళీ యుద్ధం స్టార్ట్ అవుతుంది లేకపోతే పూర్తి స్థాయిలో ఆగిపోతుందని చెప్పిండ్రు నిన్న కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పైన ఇరాన్ డ్రోన్లతోటి విరుచుకపడ్డది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ధ్వంసం చేసి పారేసింది ఈ హౌతీలు ఏమో దాడులకు తెగబడుతున్నారు ఇప్పుడు ఈ యెమెన్ రెబల్స్ ఉన్నారు వీళ్ళు అక్కడ వాళ్ళ స్వతంత్రం కోసం ఆ దేశంలో హౌతీలు వాళ్ళ దేశంలో వాళ్ళ స్వతంత్రం కోసం వాళ్ళు ఇరాన్ తోటి చేతులు కలిపి యుద్ధానికి దిగుతాను మొత్తం యుద్ధ పరిస్థితులే మారిపోతున్నాయి కదా ఇది మెల్లమెల్లగా అన్ని దేశాలకు యుద్ధం పాకేలాగా కనిపిస్తుంది ఇది అన్ని దేశాలకు పాకిందంటే ఖచ్చితంగా 100కు 100% ప్రపంచ యుద్ధంగా మారే అవకాశం ఉన్నది కదా ఇజ్రాయేలు ఇరాన్ మీద దాడి చేస్తా అంటే ఇరాన్ కువైట్ మీద దాడి చేస్తా ఇక ఈయన ఉండేటోడు ఉండక నాటో దేశాలు వార్లో జైన్ కావాలి అని ఈయన ఎగెత్తాడు ట్రంప్ నాటో దేశాలు హర్మోజ్ జలసంధిని తెరవడానికి సైనిక చర్య ప్రారంభించాలి సైనిక చర్యతోటి ఇరాన్ను తిప్పల పెడితే ఆ హర్మోజ్ జలసంధి ఓపెన్ అయితే దాని ద్వారా మన వ్యాపార లావాదేవీలు చేసుకోవచ్చు కానీ మీరు ఎందుకు మాకు సహకరిస్తలేరు మీరు మాకు సహకరిస్తలేరంటే మీకెందుకు సహకరించాలని ఈయన నాటో దేశాలను కూడా ఉసిగొల్పే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు ఈ నాటో దేశాలు ఏకమైతే మరి వీళ్ళు నాటో దేశాలు ట్రంప్కు సాయం చేస్తే ఇరాన్ ఇరకటంలో పడుతుంది కానీ నాటో దేశాలు ఏం కిక్కురుమంటలేము ఏం సప్పుడు చేస్తలేవు